తన సస్పెన్షన్ మంత్రి సీతక్క అహంకారానికి నిదర్శనమని ఆరోపించారు పార్టీ వేటుకు గురైన రావి శ్రీనివాస్. ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా అని మండిపడ్డారు. తాను నిత్యం కార్యకర్తల్ని కాపాడుకుంటూ ప్రజల పక్షాన పోరాడే వ్యక్తినని అన్నారు. తనని సిర్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగించాలని టీపీసీసీ చీఫ్ పై మంత్రి సీతక్క 2 నెలలుగా ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలో జరుగుతున్న నష్టాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాను తప్ప తాను చేసిన తప్పేంటని ప్రశ్నించారు రావి శ్రీనివాస్. రావి శ్రీనివాస్ గారిని సస్పెండ్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గర, పిసిసి అధ్యక్షుల దగ్గర, తెలంగాణ ఇన్ఛార్జ్ గారి దగ్గర ఒత్తిడి తీసుకొస్తా ఉందని చెప్పి మాకు కూడా సమాచారం ఉంది. ఓడిపోయినప్పటికీ ప్రజల్లో ఉంటూ ప్రజల పక్షాన నిలదీస్తూ సీతక్క గారిని ఒక ఆడబిడ్డ కంటే ఎక్కువగా గౌరవిస్తూ మరి ఈ ప్రాంత ప్రజల్ని కొద్దిగా దృష్టిలో పెట్టుకొని నడవాలి, బాగా పేదరికం ఉందని చెప్పి ఎప్పటికప్పుడు సమస్యల్ని ఆవిడ ముందు పెడతా ఉంటే అవి ఇష్టం లేక ఓన్లీ మంత్రి పదవి ఎంజాయ్ చేయాలి తప్ప ఎటువంటి సమస్యల్ని పట్టించుకునే ఆలోచన లేదు, జిల్లా మీద ఎటువంటి అవగాహన లేదు. ఆమెకి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఇచ్చినప్పటి నుంచి జిల్లాలో ఉన్న కార్యకర్తలు కావచ్చు, ఇంపార్టెంట్ లీడర్స్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారు, అవమానాలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఈరోజు ప్రశ్నించినందుకు మేము ఆనాడు కావాలన్నాం, ప్రశ్నించే గొంతు కావాలి, ప్రశ్నించే గొంతుకులు కావాలి, ప్రజలకి మంచి జరుగుతుంది అనుకున్నాం. ఈరోజు ప్రశ్నిస్తే ఈ విధంగా సస్పెండ్ చేస్తారనే విషయం మాకు తెలియలే.